హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీలో చేరికల జోష్ కనపడుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు బయటికి పోవడం తప్ప, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నిస్తేజంగా ఉండడం తప్ప, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారి సతీమణి కార్యక్రమాలు తప్ప ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు లేవు. తెలుగుదేశం పార్టీలో పెద్ద జోష్ కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1-2 కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ పార్టీ మెజారిటీ సమయాన్ని అమరావతి ఉద్యమంతో గడిపింది. ఆ తర్వాత ఇంకా 1-2 ఇష్యూస్ తోటే కాలం గడిచిపోయింది. మధ్యలో 2 సంవత్సరాల కరోనా. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జాయినింగ్స్ కార్యక్రమాలు పెద్దగా మనకు కనపడలే. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంగా పవర్ పోయిన 1 ఏడాది నుంచే తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్స్, ఏదో ఒక యాక్టివిటీ పార్టీ ఆఫీస్లో నడవడం అనేది చూస్తూ ఉన్నాం. కానీ చాలా రోజుల తరువాత ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని కీలకమైన జాయినింగ్స్ జరిగాయి. అటువంటి కీలకమైన జాయినింగ్స్లో విశాఖపట్నంకి సంబంధించిన సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఎన్టీఆర్ జమానా నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో సిన్సియర్ లీడర్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఐడియాలజీ తెలిసిన వ్యక్తిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన అంశం పైన పనిచేస్తూ వచ్చారు. పార్టీకి సంబంధించిన స్ట్రక్చరల్ దానిపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి దాడి వీరభద్రరావు పార్టీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కొద్ది సంవత్సరాల క్రితం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి వీరభద్రరావుని దూరంగా పెట్టింది ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కానీ, ఆయన కుమారుడు రత్నాకర్కి కానీ ఎటువంటి అవకాశాలని పార్టీ ఇవ్వలేదు. అవకాశాల కోసం అడుగుతూ ఉన్నారు. అవకాశాలు ఇస్తామంటూ పార్టీ చెప్తూ ఉంది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. ఇటీవల అనకాపల్లి ఎంపీ లేదా అనకాపల్లి ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి ఆశ పెట్టుకొని ఉన్నారు దాడి వీరభద్రరావు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2వ లిస్టులో అనకాపల్లి స్థానానికి మరో అభ్యర్థిని ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అక్కడ ఖాళీ లేదు. మంత్రిని కూడా పక్కన పెట్టి కొత్త అభ్యర్థిని అక్కడ వైసీపీ ప్రకటించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఆశించిన దాడి వీరభద్రరావు అండ్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం అంతా తెలుగుదేశం పార్టీ గొట్టికి మళ్ళీ వచ్చేశారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చాలా పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి వచ్చి ఈరోజు ఆయన పార్టీ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. సో అలాగే విజయసాయిరెడ్డి సమీప బంధువు ద్వారకానాథ్ రెడ్డి, ఆయన కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయసాయిరెడ్డి సమీప బంధువు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయిరెడ్డి చాలా కీలకమైన నేతగా ఉన్నారు. రీజియన్ బాధ్యతలన్నీ ఆయనే చూస్తున్నారు. సో ఆయన బంధువు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ కొంత నైతికంగా ఆ పార్టీకి బలాన్నిచ్చే అంశంగా చూడొచ్చు. విశాఖపట్నంలో చాలా బలంగా ఉన్నామని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి మరో నేత అక్కడి నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా ఆ పార్టీకి ఖచ్చితంగా ఆనందం కలిగించే వార్త, బలాన్ని ఇచ్చే వార్త. వీళ్ళిద్దరితో పాటు సర్ప్రైజింగ్గా, ఆశ్చర్యంగా మాజీ మంత్రి సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనపడ్డారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరుతున్నారనే విషయం ఆయన కండవ కప్పే వరకు కూడా ఎవరికి తెలియదు. సి రామచంద్రయ్య గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. ఒకప్పుడు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైన సందర్భంగా మంత్రిగా చేరారు, మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత శాసన మండలిలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. సో అటువంటి సి రామచంద్రయ్య అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆశ్చర్యం కలిగించింది. కడప జిల్లాకు సంబంధించిన సి రామచంద్రయ్య బీసీ నేతగా, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన బలిజ నేతగా గుర్తింపు ఉంది. సో బీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలని ముందు పెడుతోంది, బీసీలకు ఎక్కువగా అవకాశం ఇస్తుంది అంటూ క్యాంపెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ఒక కీలకమైన నేత, ఇటు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కీలకమైన నేత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీకి జోష్ వచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయనే విషయాన్ని కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మరికొన్ని జాయినింగ్స్ కూడా ఉంటాయి. మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. సో మొత్తంగా ఒక కీలకమైన నేతల జాయినింగ్గా ఈరోజు జాయినింగ్స్ని చూడొచ్చు. ఈ జాయినింగ్స్ తెలుగుదేశం పార్టీలో జోష్ నింపుతాయని చెప్పడంలో మాత్రం కూడా అతిశయోక్తి లేదు.